రండి. ఏమిటి తొందర? అయ్యో ఇన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా నాకు తొందరగా ఉంది. నాన్న వాళ్ళు వచ్చినట్టున్నారు. అవునమ్మా అవును, మీ ఆయన ఇంకా రాలేదేటమ్మా? ఆయన ఎప్పుడు అంతేగా. రండి అక్క రండి. నమస్కారం సార్. నమస్కారం అయ్యా. అవును మీ వారెక్కడా? చూడాలని చాలా ముచ్చటగా ఉందక్క. ఆయన ఎప్పుడు ఎందుకు వస్తారక్క? ఆఫీస్ లో తలకు మించిన పనులు పెట్టుకుంటారు. ఆయన పిచ్చి ఆయనకు ఆనందం. ఫోన్లేండి, మేము వస్తున్నామని తెలిసి మీ వారు ఆఫీసులో పనులన్నీ అనుకుని వస్తారా? మీ వారు చూస్తుంటే మీ వారు వర్క్ మైండెడ్ గా ఉన్నారు. కరెక్ట్ గా చెప్పావయ్యా. రండి కూర్చుని మాట్లాడుకుందాం. ఇల్లు చాలా బాగుందక్క. అక్క నాకు చిన్న సందేహం అక్క. ఏంటి చెప్పక్క? మీ వారు మా వారు వేరువేరంటావు అక్క. వారు వీరు వేరువేరు నమ్మకం ఉన్నా ఎక్కడో ఒక మూల మాత్రం నాకు అనుమానంగానే ఉందక్క. నాకు ఒక్క మూల కాదు, అన్ని మూలలు సందేహంగానే ఉంది. నా అనుమానం తీరాలంటే ఒక ప్లాన్ ఉంది. చెప్పనా? చెప్పు చెప్పు. ఒక్క రాత్రి కొవ్వొత్తి గొప్ప మచ్చ నీ బుర్రక్క. ఏమండి ఒకసారి లేవండి. ఏమిటి విశేషం? మీరు పదం చెప్తాను. ఎక్కడికే? తర్వాత చెప్తాను. అక్క బెడ్రూమ్ ఎక్కడ? ఆ రైట్ సైడ్ లో ఉంటుంది, వెళ్ళండి. బెడ్రూమ్ దేనికి? మీరు పదం చెప్తాను. చెప్తాను కదా. బెడ్రూమ్ లోకి ఎందుకే? చెప్తానుగా. ఏమిటి నువ్వు చేస్తున్న పని? రండి. ఏమిటి నీలా ఇది? పరా ఇంటికి వచ్చి వాళ్ళ బెడ్రూమ్ లో దూరితే వాళ్ళు ఏమనుకుంటారు? అసహ్యకూడదు. వాళ్ళు ఏమనుకోరు. ముందు ప్యాంట్ ప్యాంట్ నీకు 3 వచ్చినా 7 వచ్చినా ఆగదన్న సంగతి వాళ్ళందరికీ తెలియాలా? దిస్ ఇస్ టూ మచ్. మీరు విప్పుతారా నన్ను విప్పంటారా? నేనే విప్పుతాను, కాస్త ఓపిక పట్టు. టెస్ట్ అండి. టెస్టా? సరే విప్పుతా, చూసుకో. పచ్చలేదు పచ్చలేదు. అయ్యో అక్క అక్క ఆయనకు మచ్చలేదు మచ్చలేదు మచ్చలేదు. వెరీ గుడ్. నీ మొగుడు నా మొగుడు నా మొగుడే. అమ్మాయి నా అల్లుడు వేరు, మీ నాన్నగారు అల్లుడు వేరు. వెరీ బ్యాడ్. ఇంటికి వచ్చిన వాళ్ళని బెడ్రూమ్ లోకి పంపించి ప్యాంటు పిప్పించి తలుపు సందులోంచి వస్తారా? మీకు ఇదేమైనా వాటండి? భోజనానికి పిలిపించి మచ్చలు ఎగ్జిబిషన్ పెడతారా? మీకు కామన్ సెన్స్ ఉందా? మా కామన్ సెన్స్ లేదు, నీకు మచ్చలేదు. మాకు అదే సంతోషం. ఇదే సంతోషం అండి, నీచం సంతోషం. అందరి ముగ్గులని ఇంటికి పిలిపించి ఎక్కడ మచ్చలున్నాయో ఎక్కడ సుడులున్నాయో తెలుసుకోవడమే మీ మర్యాద. మీ అనుమానాలు తీర్చుకోవడానికి నన్ను అవమానిస్తారా? ఇంకా మీ అనుమానాలు తిరగకపోతే చెప్పండి, చూపించాల్సిన విప్పి చూపించి పెడతా. అక్కర్లేదు బాబు. ఎంత అవమానం జరిగాక ఇంట్లో ఒక క్షణం కూడా ఉండడానికి వీలేదు. రావే వెళదాం. నాకేం చెప్పక్కర్లేదు, నాకన్నీ బాగా కనిపిస్తాయి. అదా భోంచేసి వెళ్దామండి. ఇంత అవమానం జరిగాక ఈ జనం అక్కర్లేదు, ఈ భోజనం అక్కర్లేదు. కావాలంటే నువ్వే ముగ్గురు వరకు మెక్కి కక్కి రా. అక్క బావగారికి బాగా కోపం వచ్చినట్టుంది. ఆయనకి ఏమొచ్చినా ఆపడం చాలా కష్టం. తొందరగా రా బాబు, ఎండ గడిచింది. సెకండ్ గంట రెడీగా ఉంది. అటు చూడు పెదలండి. ఇదిగో గురు, సెకండ్ గంట రెడీ. ఇదిగో దీన్ని జాగ్రత్తగా ఉంచు. మనల్ని ప్రమాదం నుంచి కాపాడింది ఇదే. మళ్ళీ దీని అవసరం ఎప్పుడైనా రావచ్చు. జాగ్రత్తగా ఉంచగా చేస్తానా? ఈ 2 పాత్రల నాటకం మొదలు పెట్టింది నేనేగా. ఆడు కారులోనే డ్రెస్ మారుస్తున్నాడు. ఆడు గాని పిచ్చిగా నిక్కిందా? వాడికి కాదు, మన దిమాగ్ ఖరాబ్ అయింది, అందుకే పరిశాన్ చేస్తుండు. ఇందులో ఏదో సేటింగ్ పడి ఉంటుంది పెద్దరెడ్డి. అక్క అదిగో మావారు. అచ్చు మావారులే ఉన్నారే. ఆయనకి స్పీడ్ ఎక్కువ, మావారు స్లో తక్కువ. హాయ్, ఐఎమ్ సారీ, ఆలస్యం వచ్చానా? లేట్ అయినా వచ్చారు, చాలా సంతోషం. నేను చెప్పానే అచ్చు మీలాగే ఉంటారని. వారి భార్య నీలాగే. హలో నమస్కారం. మీ వారేది? అల్లుడు ఆయన రావడం అయింది, పోవడం కూడా అయింది. వాట్? వారు నాలాగే ఉంటారు అన్నారు, మరి ఉండకుండా పోయారే? ఆలస్యంగా వచ్చాను, కోపం వచ్చిందా? అబ్బే అదేం కాదండి. మీ విత్తనం ఒకే పోలికల్లో ఉన్నంత మాత్రాన నాకు కాలిన చోట ఆయనకు కాలుతుందనుకున్నారా? మీ అనుమానాలు తీర్చుకోవడానికి మచ్చ పేరు చెప్పి బతుకు మీద ఏ మచ్చ లేని స్వచ్ఛమైన పెద్ద మనిషిని పట్టుకుని మచ్చ పరీక్ష పెట్టి వారి పరువు రచ్చకీడ్చి వారి మర్యాదకి మచ్చ తెస్తారా? బ్లడ్ టెస్ట్ లాగా, యూరిన్ టెస్ట్ లాగా ఈ మచ్చల టెస్ట్ ఏమిటి? ఓకే ఓకే ఓకే,
అతనికి మచ్చ లేదని తెలిసిపోయింది. మరి నాకు మచ్చ ఉందో లేదో పరీక్ష చేస్తా. అదే అక్కర్లేదండి, మీకు మచ్చ ఉండి ఉంటుంది. ఉండి ఉండొచ్చు, ఉన్నా ఉండొచ్చు. మీ అనుమానాలు కదా నాకు కావాల్సింది. అసలు ఎందుకు వచ్చింది గొడవ? నా భార్యకి అనుమానం రావచ్చు. ఇదిగో విప్పి చూపించేస్తాను, చూసుకో. ఆ, అందరూ అడు దొరికితే ఇది చూసేది ఎవరు? నీలగారు, మీరైనా వచ్చి చూడండి. నేను చూస్తాను. వద్దు, నేను చూడు, చూస్తాను. బాగా చూడు. నాన్న, మచ్చ ఉంది. వెరీ గుడ్ బాబు, వెరీ గుడ్. ఇదిగో, మీ అనుమానాలు తెలిపాయా? దీనిపయ్య బాబు, వెరీ గుడ్. మచ్చ ఉన్న నువ్వు మాలుడివి, మోహన మొగుడివి. మచ్చలని ఆకుర్రాడు నీలమొగుడు. అందరికీ సందేహాలు తీరిపోయాయి. వచ్చిన మచ్చ మార్చిపోవాలంటే అందరం కలిసి ఫోన్ చేయాలి. హ, ఇంకా ఏం మొహం పెట్టుకుని ఇంట్లో పోంచేస్తానండి. ఈ ఇంటికి వచ్చిన ఆ పెద్ద మనిషిని పట్టుకుని ఆకలితో బయటికి పంపించేశారు. నేను వెంటనే ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి ఆయన 2 చేతులు నా 2 చేతులతో పట్టుకుని క్షమించమని అడుగుతాను. నా మీద మరో మచ్చ పడకుండా చూసుకుంటాను. మేమిద్దరం భుజాల మీద చేతులు వేసుకుని హ్యాపీగా ఏ చైనా రెస్టారెంట్కు వెళ్ళి ఒకే ప్లేట్లో ట్రిక్ షాట్ లాగా పీతల వేపుడు తింటాం. బై 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 బై. ఏమండి, ఏమండి? అక్క, బావగారు కోపంతో వెళ్ళిపోయారే. ఆయన కోపం ఎంత? అంత తుస్తే రాత్రి అయితే చల్లబడిపోతారు. అమ్మాయిలు అల్లుళ్ళు కోపంతో వెళ్ళిపోయారు కానీ మన మనసులో ఉన్న గిల్లులు పోయాయి. ఇదిగా ఆకలిస్తే మళ్ళీ తిరిగి వస్తారు కానీ ముందు నాకు ఆకలిగా ఉంది వండి పదండి నాన్న.